హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో కింద చాలామంది కామెంట్స్ చేశారు క్లాత్ డైపర్ గురించి. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను ఈ డైపర్స్ ఎక్కడికి క్యారీ చేసినా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటివి డైపర్స్ అంటున్నావు, మళ్ళీ యూజ్ చేస్తున్నావు, పాడేయాలి కదా, డిస్పోజబుల్ కదా అని చెప్పి. ఈ వీడియోలో మొత్తం అంతా క్లారిటీగా అంతా చెప్దాం అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఈ క్లాత్ డైపర్స్ వల్ల ఎంత సేవ్ అవుతుంది, ఎలా వేయాలి, అవన్నీ మనం 4 పాయింట్స్లో కవర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే సేవింగ్స్, ఎలా వేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, అలానే ఎలా వాష్ చేయాలి, ఈ 4 పాయింట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ పాయింట్ సేవింగ్. మనం ప్రతిరోజు డైపర్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం కదా, నైట్ టైము. మార్నింగ్ కూడా యూజ్ చేస్తారు, మనం ఓన్లీ నైట్ టైం తీసుకుందాం. అంటే 1 మంత్కి 30 డైపర్స్, అలానే ఇయర్ మొత్తానికి 365 డైపర్స్. ఒక డైపర్ కాస్ట్ 10 రూపీస్ వేసుకుందాం యావరేజ్గా. అప్పుడు 365 డేస్కి ఎన్ని డైపర్స్? 365 డైపర్స్. అప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది? 10 రూపీస్ వేసుకుంటే ఒక డైపర్కి 3600 అవుతుంది అప్రాక్సిమేట్గా. అని ఈ డైపర్స్కి నాకు ఎంత పడింది? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. సేమ్ కాదు, తీసుకున్నాను ఇంకా 2500 అయింది. 2000 ఎక్కడ, 14000 ఎక్కడ? సో 1 టైం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 4 ఇయర్స్ పాటు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. మీరు నీట్గా మెయింటైన్ చేసుకుంటే మీకు తర్వాత పుట్టిన బేబీకి కూడా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ డైపర్ అయితే మనకి 12 అవర్స్ వరకు ఉంటుంది, అంటే మీరు నైట్ అంతా ఉంచేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఇలా మనకి ఫుల్ ప్యాడ్ ఒకటి వస్తుంది, అలానే బూస్టర్ ప్యాడ్ వస్తుంది. దానికి పైన షెల్. మనకి తెలియదు కదా పిల్లలు ఎప్పుడు మోషన్ పాస్ చేస్తారు అనేది. సో దీనిపైన ఇలా టాప్ షీట్స్ ఉంటాయి. ఇవి కూడా ఇలా వేసుకుంటే వాళ్ళు మోషన్ ఇక్కడ పాస్ చేసినా క్లీన్ చేసేసుకోవచ్చు. దీనికి ఎలాంటి స్టెయిన్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదైతే బేసిక్ వన్. ఇది దానంత లేయర్స్ ఎక్కువ ఉండదు, అంటే క్లాత్ కొంచెం లావుగా ఉండదు, ఇది కొంచెం సన్నగా ఉంటుంది. ఈ డైపర్స్ అయితే నేను డే టైం ఎక్కువ యూస్ చేస్తాను, ఎందుకంటే ఇవి 2 to 3 అవర్స్ వరకే ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు పీని హోల్డ్ చేయలేవు. సో ఇవి మ్యాక్సిమం మార్నింగ్ టైం యూస్ చేస్తాను. ఇలా అడ్జస్ట్మెంట్ ఉంటాయి, మనం ఎక్కడికి కావాలో మనం పెట్టుకోవచ్చు. నేను క్లియర్గా రికార్డ్ చేసి చూపిస్తాను. ఇది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇది ప్యాడ్ పెద్దది, ఇది బూస్టర్ ప్యాడ్, ఇది టాప్ షీట్, దానిపైన వేసేది షెల్. ఇప్పుడు ఇవన్నీ 1 by 1 ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ షెల్ కింద పెట్టుకున్నాక పెద్ద ప్యాడ్ ఒకటి చూపించాను కదా, అది నార్మల్గా అయితే మీరు ఇలా ఫోల్డ్ చేసి, అక్కడ ఫోల్డ్స్ ఉంటాయి, మీరు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మా బేబీ ఎక్కువ యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు అంటే మీరు మధ్యలో అలా బూస్టర్ ప్యాడ్ కూడా పెట్టుకొని, అది చిన్నది ఉంది కదా దాన్ని బూస్టర్ ప్యాడ్ అంటారు, అది మధ్యలో పెట్టుకొని అక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ప్యాడ్కి ఉంటాయి, షెల్కి ఉంటాయి, ఆ 4 స్నాప్ చేసేసుకోవడమే. లేదు ఒకవేళ బేబీ మోషన్ పాస్ చేస్తుంది అని అనుకుంటే పైన టాప్ షీట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైకి పెట్టేసుకొని స్నాప్ చేసేసుకోవడమే. పై రోకి పెట్టాను కదా బటన్స్, మా బాబు కొంచెం పెద్దవాడు కాబట్టి పై రోకి పెట్టాను. ఒకవేళ మీ బేబీ 3 months 4 months అలా ఉంటే కింద రోకి పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళకి మరీ టైట్గా లేకుండా లూజ్గా ఉందా లేదా అని అలా 1 finger గ్యాప్ ఉండేలాగా చెక్ చేసుకోవాలి. మరీ లూజ్గా పెడితే లీక్ అయిపోతుంది, చూసుకోండి. ఎలా వాష్ చేయాలి, హౌ టు వాష్? ఏం లేదండి, చాలా ఈజీనే. జస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకుంటాం కదా, నైట్ అంతా వేసిన తర్వాత మార్నింగ్ ఇలా ఓపెన్ చేసేసుకొని విడివిడిగా బకెట్ వాటర్, నార్మల్ బకెట్ వాటర్లో ఒక 30 minutes సోక్ చేసుకోవాలి. ఒక 30 minutes సోక్ చేసుకున్నాక నీట్గా జాడించేసుకోవాలి. జాడించుకున్నాక కొంచెం డిటర్జెంట్ వేసుకొని మళ్ళీ ఒక 30 minutes సోక్ చేసుకోవాలి. 30 minutes సోక్ చేసుకున్నాక అప్పుడు మీరు వాషింగ్ మిషన్లో వేసుకుంటే వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో వాష్ చేసుకుంటే హ్యాండ్తో వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత ఒక 3-4 times వాష్ చేసిన తర్వాత కొంచెం డెటాల్ యాడ్ చేసుకొని ఒక 10 minutes సోక్ చేసుకోండి. నార్మల్గా పిల్లల బట్టలు అనేవి ఎండలోనే వేస్తుంటాం కాబట్టి డైపర్స్ కూడా వాటితో పాటు ఎండలో వేసేసేయండి. నీట్గా ఎలా మెయింటైన్ చేయాలంటే డెటాల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి, ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నాయి పోతాయి కాబట్టి. మంచి సర్ఫ్ కూడా యూజ్ చేయాలి. హాట్ వాటర్లో నానబెట్టడాలు అలాంటివన్నీ చేయకూడదు, ఎందుకంటే దీనికి ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది. ఈ ఎలాస్టిక్ అనేది లూజ్ అయిపోతుంది. వీటికి ఈ సైడ్ అంతా బటన్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ బటన్స్. ఇవి పగిలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు హ్యాండ్ వాషే చేయాలి. ఇలా గట్టిగా హ్యాండ్ వాష్ చేసుకోండి.
వీటి మీద అయితే బ్రష్ పెట్టచ్చు, వీటి మీద బ్రష్ పెట్టద్దు. ఈ మెటీరియల్ మీద బ్రష్ పెట్టద్దు. మీరు బ్యాక్ సైడ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు బ్రష్. మ్యాక్సిమం హ్యాండ్తో గట్టిగా ఇలా అంటే యూరినే కదా, ఈజీగా అయిపోతుంది. డిస్పోజబుల్ డైపర్స్లో ఏంటంటే వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి, ప్లస్ ఎక్కువసేపు వేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా కూడా ఉంటుంది కదా. డిస్పోజబుల్ యూస్ చేయడం తప్ప అనట్లేదు. క్లాత్ డైపర్ వల్ల ఎలాంటి ఇష్యూస్ లేవు, స్కిన్ ఎలర్జీస్ కానీ ర్యాషెస్ కానీ ఎలాంటిది ఏది లేదండి, చక్కగా ఉంటారు. నేను ఇప్పటి వరకు డైపర్ ర్యాష్ క్రీమే యూస్ చేయలేదు. నేను ఓన్లీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. ఆ ఏరియాలో నీట్గా వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ రాసేసుకొని డైపర్ వేసేసుకుంటాను. అంత కాస్టా, అంత మేము ఎఫర్ట్ చేయలేము అంటారు. కానీ మీరు వన్ టైమే ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, 2500 మీరు వన్ టైమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే మీరు డిస్పోజబుల్ అనుకోండి, ఈ నైట్ వేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ పడేయాలి కదా. ఇదైతే అలా కాదు కదా, వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు బెనిఫిటే అవుతుంది కానీ లాస్ అయితే ఉండదు. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను, మీరు ఇది కొనండి అని నేను చెప్పట్లేదు. నా పర్సనల్గా నేను ఎంత సేవ్ చేసుకున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. కాస్ట్ ఎక్కువ అని ఆలోచించకుండా డైపర్స్ని కొనడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ పిల్లల హెల్త్ కూడా సేఫ్గా ఉంటుంది, అలానే మీ మనీ కూడా సేవింగ్ అవుతాయి. మన ఛానల్లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత నడికట్ వేసుకుంటారు కదా, అలానే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా అది వర్క్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. సో ఆ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.